ఏంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు, నిన్న రిలీజ్ అయిన రాజసాబ్ ట్రైలర్ ఎలా ఉంది? నాకు ట్రైలర్ నచ్చింది మామ. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కొత్త ప్రభాస్ గారిని చూసానని ఫీల్ వచ్చింది. అందరూ వింటేజ్ అంటున్నారు కానీ నాకు మాత్రం ఒక కొత్త ప్రభాస్ గారి కనిపించారు. మిర్చి నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రభాస్ గారి సినిమాలో తన స్టైల్ ఆఫ్ చిలిపితనం మిస్ అయింది. సో అది ఈ మూల పుష్కలంగా ఉందని అర్థమవుతుంది. ఇంకా సినిమా విషయానికి వస్తే ఒక హారర్ మూవీ ఇంత గ్రాండియర్ గా తీయొచ్చని ఫస్ట్ టైం ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూసాక తెలిసింది. ట్రైలర్ అండ్ టీజర్ లో VFX కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ అనుకున్న దానికంటే కూడా చాలా బాగుంది. అయినా సినిమాలో మొసలి ఉంది, ఏనుగుంది, పెద్ద సాలిపురుగు ఉంది, రాక్షస బల్లి ఉంది. జూలో ఉండాల్సిన జంతువులన్నీ ఈ సినిమాలోనే ఉన్నాయి. అసలు ఏం ప్లాన్ చేసావు మారుతి మామ? ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అనుకుంటే ట్రైలర్ లాస్ట్ లో వచ్చిన ఓల్డ్ ప్రభాస్ గారి లుక్ అయితే ఇంకొక లెవెల్, అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ లో టెడ్డీ మావ కూడా బాగానే డ్యూటీ చేశాడు. అంటే ట్రైలర్ కి తగ్గట్టుగా బీజం కొట్టాడు. ట్రైలర్ అండ్ టీజర్ చూసాక ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను మామ. వాళ్ళకే కాదు, నార్మల్ ఆడియన్స్ కి కూడా. సో ఈ మూవీని మారుతి గారి సినిమాని పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడండి. తన ప్రీవియస్ మూవీస్ చూసుంటారుగా, దాన్ని బేస్ చేసుకుని హైప్ పెంచుకోండి. సో అప్పుడే సినిమా కొంచెం అటు ఇటుగా మీకు నచ్చేస్తుంది. లేదు ఇది ప్రభాస్ గారి సినిమాని మీ హైప్ మీటర్ని దాటి హైప్ పెంచుకుంటే సినిమా బాగున్నా సరే మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదని సినిమా మీకే నచ్చదు. సో హోప్ యూ అండర్స్టాండ్ మామ.